లూకా సువార్త 21వ అధ్యాయము 5-6 వచనాలు. కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాటలాడుచుండగా ఆయన, ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవని చెప్పెను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ ఈ సందర్భాన్ని జ్ఞాపం చేసుకుంటే, మరి ప్రభువుతో కాదు, అక్కడ ఉన్నటువంటి కొందరు మాట్లాడుకుంటున్నారు. ఏమని అంటే, ఇది అందమైనటువంటి దేవాలయము, ఇది సుందరమైనటువంటి రాళ్లతో కట్టబడిందని దేవాలయాన్ని గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ దేవాలయాన్ని బట్టి వాళ్ళు అతిశయిస్తున్నారు. దానికి ప్రభువు అన్నాడు, మరి మీరు ఈ కట్టడలు మీరు చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటి కూడా నిలవకుండా మొత్తం కూడా పడదోయబడుతుందని నిశ్చయముగా మీతో చెప్తున్నాను అన్నాడు. అంటే వాళ్ళు ఆ కట్టడాలని వచ్చి, అందమైనటువంటి మందిరాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుకుంటుంటే ప్రభు అన్నాడు, ఇది రాతి మీద రాయి ఒక్కటి కూడా నిలవకుండా ఇది పడదోయబడుతుంది అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, అంటే మనం అందమైన మందిరాలు మనం కట్టుకోకూడదా? అందమైన ఇళ్ళు మనం ఏర్పరచుకోకూడదా? ఒకవేళ మనం కూడా అబ్రహాం ఎలా బ్రతికారు? గుడారాల్లో బ్రతికారు వాళ్ళు. మనం కూడా అలా ఉండాలని ఏమన్నా దేవుని ఉద్దేశమా ఏంటి? ఎందుకు దేవుడు ఇలా చెప్పాల్సి వచ్చింది? ఈ సత్యాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే, దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, వాళ్ళు ఆ దేవాలయం యొక్క గొప్పతనాన్ని గురించి, దేవాలయం యొక్క అందాన్ని గురించి వాళ్ళు అతిశయిస్తున్నట్లుగా మనం గమనించగలం. నా దేవుని బిడ్డలారా, అంటే దేవాలయాన్ని బట్టి వాళ్ళు అతిశయిస్తున్నారు, కానీ దేవుణ్ణి బట్టి, పరలోకాన్ని బట్టి అతిశయించినట్లుగా మనకు లేదు. అందుకనే మనం వాళ్ళు కలిగినటువంటి ఈ లోక సంబంధమైనటువంటి మరి మందిరాలను బట్టి, ఇళ్లను బట్టి, సంపదను బట్టి ఎవరైతే అతిశయిస్తారో వాళ్ళందరూ పడిపోయినటువంటి వాళ్ళు మనం గమనించగలం. ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథం 39వ అధ్యాయంలో మనకు ఆ 38వ అధ్యాయం తెలుసు. యెషయా 38లో హిజ్కియా అనేటువంటి రాజుకి దేవుడు పంపించాడు, హిజ్కియా నీవు లోకాన్ని విడిచిపెట్టబోతున్నావు అని చెప్పినప్పుడు మాట వినంగానే హిజ్కియా కన్నీరు విడిచి, దేవా, నేను ఎంత యథార్థంగా నీతిగా నడుచుకున్నానో దయతో నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి ఆయన దేవునికి మొరపెట్టినప్పుడు వెంటనే దేవుడు తన దాసుడైన యెషయాకి ఆయన మాట్లాడుతూ అన్నాడు, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ని నేను హిజ్కియాకి నేను ఇస్తున్నాను అన్నాడు. ఇస్తున్నానని చెప్పిన తర్వాత అప్పుడు మరి ఆయన 15 సంవత్సరాల ఆయుష్ పొందుకున్న తర్వాత 39వ అధ్యాయానికి వస్తే, ఆ పక్క దేశం అయినటువంటి మెరోదగ్బలదాను, బబులోను కుమారుడైన మెరోదగ్బలదాను, బబులోను రాజు, ఆయన ఏం చేశాడు? హిజ్కియా రోగం ఉండి, చావు బతుకుల్లో ఉండి ఈరోజు ఆరోగ్యంతో ఉన్నాడు. కాబట్టి హిజ్కియాని నేను పరామర్శించాలని మనుషులను పంపించాడు ఆయన దగ్గరికి. మనుషులను పంపించినప్పుడు మనుషులకు వస్తే ఏం చెప్పాలా? మనం రోగంతో ఉన్నప్పుడు, మనల్ని పరామర్శించి వచ్చినప్పుడు మనం ఏం చెప్పాలా? నా పరిస్థితి ఇంత సీరియస్లో ఉండింది, లాస్ట్ మూమెంట్లో ఉన్నాను, దేవుడు కనికరించారు, దేవుడు నిలవబెట్టాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఇది చెప్పుకుంటామా? లేకపోతే మనం ఎంత గొప్పవాళ్ళమో చెప్తామా? నిన్ను పరామర్శించి వచ్చినటువంటి వాళ్ళకి నీ గొప్పతనాన్ని చెప్తావా? దేవుడు గొప్పతనాన్ని, దేవుడు చేసిన మేలుని గురించి చెప్తావా? దేవుని గురించి చెప్పటం ఒక మనిషిగా బాధ్యత. ఎందుకంటే మేలు బతుకు ఎప్పుడు పోవలసినోడు ఉండడు అని అంటే దానికి కారణం దేవుడే అన్నప్పుడు దేవుని గురించి చెప్పటం కనీస ధర్మం కదా. కానీ ఈయన ఏం చేశాడు?
తను ఎంత గొప్పోడో, తను ఎంత ఐశ్వర్యవంతుడో, తనకి ఎంత సమృద్ధిగా ఉందో ఇవన్నీ వాళ్ళకి చూపించాడు. అన్నిటినీ చూపించాడంట ఆయన. అందుకని దేవుడు మాట్లాడుతూ తన దాసుడైన యెషయా ద్వారా అన్నాడు, వాళ్ళు ఎవరు అసలు, వాళ్ళు నీ దగ్గరికి అసలు ఎందుకు వచ్చారు, నువ్వు వాళ్ళకి ఏమేమి చూపించావంటే ఆయన అన్నాడు, ఏది మరుగు లేకుండా నేను అన్నీ కూడా చూపించేసానని చెప్పాడు. అలా చెప్పంగానే దేవుడు అన్నాడంటే 5వ వచనం, అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా నేను యెహోవా సెలవిచ్చు మాట వినుము, రాబోవు దినములలో ఏమియూ మిగులుకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోవుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈయన గొప్పతనాన్ని చూయించుకున్నాడో వెంటనే దేవుడు మాట్లాడుతూ అన్నాడు, నీ ఇంట్లో వాళ్ళు ఏమేమి చూశారంటే అన్నీ చూపించానయ్యా అని అన్నాడు. ఓకే, వాళ్ళు ఏమైతే నీ ఇంట్లో చూశారో, నువ్వు ఏదైతే గొప్పతనంగా నువ్వు అన్నిటిని ప్రదర్శించావో, వాళ్ళు చూసిందంతా రాబోయే దినాల్లో వాళ్ళు మొత్తం కూడా ఊడ్చుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. అంతేకాదు, నీ కుమారులను వాళ్ళ దేశంలో నపుంసకులుగా చేస్తాడు అన్నాడు. హిజ్కియాకి చావు బతుకుల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కుటుంబానికి మేలు జరిగిందా, బిడ్డలకు మేలు జరిగిందా? ఏమి లేదు. కానీ కుటుంబంలో బిడ్డలకు నష్టం జరిగేటట్లుగా హిజ్కియా ఎలా ప్రవర్తించాడు. కాబట్టి అందుకని ఆయన యొక్క అతిశయం గర్వానికి దారితీస్తే గర్వం అపవాది యొక్క మనసుకి దారి తీయబడింది. అందుకని ప్రియ దేవుని బిడ్డల వాక్యం అంటుంది, లోకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనములో అన్నాడు, మనుషుల్లో ఘనంగా ఎంచబడింది దేవుని దృష్టికి అసహ్యం. ఏమంట? మనుషుల్లో ఘనంగా ఉంది. పలానా ఆయన సూపర్గా వాక్యం చెప్తాడు, పలానామె సూపర్గా పాట పాడుతుంది, పలానామెకి ఏం నగలున్నాయి, ఏం ఇళ్ళు ఉంది, ఏం మేడలు ఉంది. ఈ వర్ణనలు ఇవన్నీ కూడా దేవుడు అంటాడు నాకు అసహ్యం అంటాడు ఆయన. ఎందుకు? ఈరోజు నీకు అతిశయంగా ఉంది, అతిశయమే గర్వంగా మారుతుంది. గర్వము రేపు పడిపోయి నాశనం అయ్యేదానికి అది కారణం అవుతుంది. ఎహెజ్కేలు గ్రంథంలో వాళ్ళ నగలు వాళ్ళు అతిశయానికి కారణంగా పెట్టుకున్నారంట మనుషులు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా, హిజ్కియా యొక్క అతిశయం ఈరోజు దేవుని దృష్టికి అసహ్యంగా మారింది. అందుకనే దేవుడు అన్నాడు, రాబోయే దినాల్లో మొత్తం ఊడ్చుకొని వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పాడు. ఇంకొక మాట కూడా ప్రభు అంటాడు, లోకాసు వార్త 6:26లో కూడా ఇంకొక మాట, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడునప్పుడు మీకు శ్రమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మిమ్మల్ని కొనియాడునప్పుడు, మనుషులు మిమ్మల్ని పొగడుతున్నప్పుడు, మనుషులు మిమ్మల్ని మీరు ఎంత గొప్పోళ్ళు అని మిమ్మల్ని కీర్తిస్తున్నప్పుడు మీకు శ్రమ. చాలామంది ఇతరులు పొగడుతున్నప్పుడు సంతోషం వస్తుందా? జనరల్గా సంతోషం వస్తుంది, ఆనందం కూడా వస్తుంది. నీకు వచ్చిన ఆనందాన్ని నువ్వు అతిశయంగా మార్చుకోవద్దు, గర్వం తెప్పించుకోవద్దు, అపవాది ఉచ్చులో ఊరిలో నువ్వు పడకూడదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుడు దేన్ని బట్టయినా నిన్ను మెచ్చుకుంటున్నారా, దేన్ని బట్టయినా నీవు పొగడుతున్నారా, దేవునికి స్తుతి చెల్లించు. ఆ ఘనత అంతా, ఆ ప్రభావం అంతా ఆయనకి చెందాల. ఒక ఆప్టాలైనటువంటి ఒక పాత్ర అయినటువంటి నిన్ను నన్ను దేవుడు ఈరోజు నిలవబెట్టి వాడుకుంటున్నాడు అని అంటే దీని ద్వారా ఘనతైన, దీని ద్వారా మహిమైన ఆయనకి చెందాలి. కానీ నాకు చెందటం అంటే అది సరైంది కాదు, సక్రమైంది అసలే కానే కాదు. అందుకని దేవుడు అన్నాడు, మందిరాన్ని బట్టి అతిశయిస్తున్నావా? అటైతే రాయి మీద రాయి ఉండకుండా ఇదంతా కూడా పడగొట్టబడుతుందని దేవుడు హెచ్చరిక చేశాడు. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దేవుడికి ఉద్దేశం ఏంటి? ఒక మాట మనం
లోకసు వార్త. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ప్రభువారు 70 మందిని శిష్యుల్ని పరిచర్యకు పంపించాడు. వాళ్ళు వెళ్ళి పరిచర్య చేస్తూ ఉంటే దయ్యాలని గద్దిస్తే లోబడిపోతున్నాయంట. కాబట్టి వాళ్ళకి చాలా సంతోషం వచ్చేసింది. నేరుగా ప్రభువు దగ్గరకు వచ్చి, ప్రభువా, నీ నామములో మాకు దయ్యాలు కూడా లోబడుతున్నాయని వాళ్ళు సంతోషంగా ప్రభువుతో చెప్పినప్పుడు ప్రభువు అన్న మాట ఏందో తెలుసా? 20వ వచనం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు దయ్యాలు లోబడుతున్నామని పెద్ద సంతోషించాల్సిన అవసరం లేదు. ఆయన నాములో లోబడతాయి, ఆయన నాములో రోగాలు పోతాయి, ఆయన నాములో చేతబళ్ళు పోతాయి, అన్నీ కూడా పోతాయి. దాన్ని బట్టి కాదు నువ్వు సంతోషించాలా. దేనికి అంటే ఆఫ్టర్ అయినటువంటి నీ పేరు, నా పేరు పరలోకంలో మన పేర్లు రాయబడుతుంది. పరలోకంలో మన పేర్లు అక్కడ రాయబడుతున్నాయి కాబట్టి అందును బట్టి నువ్వు సంతోషించు, అందును బట్టి నేను ఆనందించమన్నాడు. కరెక్టే కదా? మనం ఇక్కడ దయ్యాలు రోగడుతున్నాయి, ఈ రోగాలు తగ్గినాయి, అబ్బా నా ప్రార్థనకి ఎంత పవర్ ఉందో అనేది దీన్ని బట్టి కాదు. నీ పేర్లు, నా పేర్లు పరలోకంలో ఆయన అక్కడ రాసి పెట్టాడంట. కాబట్టి నా ప్రియదేవుని బిడ్డ, దాన్ని బట్టి మనకు సంతోషం కలగాల, దాన్ని బట్టి మనకు ఆనందం కలగాలి, దాన్ని బట్టి మనం ప్రభువుని బట్టి మనం అతిశయించే వారంగా ఉండాలి. కానీ కేవలం తూత్మాలిషివి, కేవలం ఈ మందిరాలు గొప్పగా కట్టుకున్నాను, ఇళ్ళను గొప్పగా కట్టుకున్నాను, మనకి అన్ని వస్తువులు ఇవన్నీ కానే కాదు. ఇవన్నీ నీకు ఉన్నందువల్ల నష్టం కాదు, నీకు అన్నీ ఉండాలా ఉండకూడదని కాదు దేవుని ఉద్దేశం. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు గొప్ప ఇళ్ళు కట్టుకో, గొప్పగా నీకుంటే తిను, గొప్పగా తాగు, మంచిదే. కానీ నీ ఆత్మ అక్కడికి వెళ్ళాలి అనే సత్యాన్ని గుర్తెరిగి దానికోసం నీవు సిద్ధపాటు కలిగి జీవించమంటాడు. కేవలం ఇది ఉంది తింటున్నానని నువ్వు దీనికోసం ఎందుకు నువ్వు సంతోషిస్తావు? అక్కడ నీ ఆత్మ వెళ్ళబోతుంది. కాబట్టి ఆత్మ వెళ్ళబోయే స్థలాన్ని బట్టి, ప్రభువు ద్వారా నీకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి, ఈ ధన్యతను బట్టి మనం సంతోషించాలా, మనం ఆనందించాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అలా మాట్లాడాల్సి వచ్చింది. రాతి మీద రాయి ఉండకుండా మొత్తం పడదోయబడుతుందని చెప్పాడు. ఇంకొక మాట కూడా మనం గమనించినట్లయితే, ఆనాడు దేవుని మందిరాన్ని గొప్పగా ఉండాలి అని ఎవరు కోరుకున్నారు అని అంటే, మనకు మొదటి దినవృత్తాంతాలు 29:1 దావీదు కోరుకున్నాడు. దేవుని మందిరం గొప్పగా ఉండాలి అని ఆయన కోరుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదును బట్టి దేవునికి ఏం కోపం రాలా. ఎందుకు? ఆత్మీయంగా దావీదు గొప్పగా ఎదిగాడు కాబట్టి, గొప్పగా ఎదిగినటువంటి దావీదు తన మందిరం గొప్పగా, తన దేవుని మందిరం గొప్పగా ఉండాలా, ఉన్నతంగా ఉండాలని ఆయన అనుకోవటంలో అది పొరపాటు ఏమీ కానే కాదు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను మరి తండ్రి మాట ప్రకారంగా దేవుని మందిరాన్ని కట్టాడు. దేవుని మందిరాన్ని ఎంత గొప్పగా కట్టాడంటే, ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారి దేవుని మందిరాన్ని ఆ యెరూషలేములో సొలొమోను మహారాజు కట్టాడు. ఆయన మరి మనం వాళ్ళకి సిమెంట్ పూసాం, ఆయనైతే బంగారంతో పోత వేసేసాడు. గోళ్ళ కాడి నుంచి పైన కప్పులు గిప్పులు అన్నీ కూడా బంగారంతో పోత పూసేశాడు. ఆయన అంత బంగారాన్ని లెక్క లేకుండా ఖర్చు పెట్టేశాడు. చాలా గొప్పగా కట్టాడు. ఎంత గొప్పగా ఖర్చు పెట్టి మందిరాన్ని కట్టినప్పుడు నిజంగా దేవుడు ఏం చేయాలా? బా ఎరిగొడ్డ బలిగట్టివా అనాలి కదా. కానీ దేవుడు ఏమన్నాడు? మనం మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము దేవుడు ఏమంటాడంటే 4 నుంచి,
నడిచినట్లు నీవును యథార్థ హృదయుడివై నీతిని బట్టి నడుచుకుని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయుల మీద సింహాసనసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరచుదును. ఇక్కడ దేవుడు దావీదుతో మాట్లాడుతూ అన్నాడు, దావీదు యథార్థంగా నడిచాడు, నీతిగా నడిచాడు, దేవుని కట్టడలను అనుసరించి నడిచాడు ఆయన. కాబట్టి దేవుడు దావీదుని ఆయన వాగ్దానం ఏంది తెలుసా? నీ సింహాసనం సూర్యుడు ఉన్నంత వరకు నీ సింహాసనం నిలిచి ఉంటుంది, నీ వంశం అంతటి కూడా నేను ఆశీర్వదిస్తాను అని అన్నాడు. అంత గొప్ప వాగ్దానం దేవునికి ఉంది, దావీదుకు ఉంది. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ తండ్రి అయిన దావీదు ఆయన యథార్థంగా నడిచాడు, నా కట్టడలు అనుసరించి సరిగా నడిచాడు కాబట్టి సింహాసనాన్ని నిరంతరం వస్తాననే వాగ్దానం ఆయనకిచ్చా నేను. అయితే నీవు కానీ ఇక్కడ 4:6 మీరే కాని మీ కుమారులే కాని ఏ మాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలీయులకిచ్చిన ఈ దేశములో వారిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి నా నాశనమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసెదను. చాలు దేవుని బిడ్డలారా, మరి దావీదుతో నేను చెప్పిన నా నిబంధన ఇప్పటికీ సరిగా అట్లనే ఉంది, నిబంధన ప్రకారంగా ఉన్నా నేను. అయితే నీ తండ్రి నడిచినట్లుగా నీవు కూడా నీ కుటుంబం కూడా అలా నడవాల. అలా నడిస్తే ఈ సింహాసనం మీద మీరు నిరంతరము ఉంటారు. ఒకవేళ మీరు అలా నడవకుండా నా ఆజ్ఞల ప్రకారంగా కాకుండా యథార్థంగా నీతిగా నడుచుకోకుండా మీరు ఒకవేళ ఇతర దేవతలను వెంబడిస్తూ మీరు ఇలా వెళ్ళినట్లయితే నువ్వు ఏ మందిరాన్ని అయితే గొప్పగా కట్టుకున్నావో, ఏ మందిరాన్ని బట్టి నీవు అతిశయిస్తున్నావో, ఇదే మందిరాన్ని నేను మొత్తము పడగొట్టిచ్చేస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు గొప్పగా మందిరాన్ని కట్టినందువల్ల దేవుడికి సంతోషపడటం కాదు, కానీ నీ ఆత్మ గొప్పగా కట్టబడితే రేపు నిత్యత్వంలో ఆయనతో ఉంటే అది ఆయనకు సంతోషం, అది ఆయనకు ఆనందం. దానికోసం ప్రభు మనకు చెప్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట మనం గమనించినట్లయితే ఇప్పుడు మనం మందిరంలో వారానికి ఎంతసేపు ఉంటాము? ఒక ఆదివారం ఎత్తుకుంటే 2 గంటలు ఉంటాం అంతే. ఆలస్యంగా వస్తే ఇంకా తగ్గిపోయా. అదే మన ఇంట్లో ఎంతసేపు ఉంటాం? మనకిచ్చిన ఆయుష్ ఎంత? రెఫరెన్స్ మనం గమనిస్తే కీర్తనలు 90వ కీర్తన 10వ వచనంలో వాక్యం అంటుంది, కాలములు 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంట్లో నువ్వు కేవలం 70-80 సంవత్సరాలు ఉండే ఇంటిని నువ్వు అందంగా కట్టించుకున్నావు, అంతగా నువ్వు బాగా మరి ఏర్పాటు చేసావు. కేవలం వారములో 2 గంటలు గడిపే మందిరాన్ని కూడా నువ్వు గొప్పగా ఏర్పాటు చేసావు. అంటే దీనికి మరి నువ్వు ఇంతగా సిద్ధపాటు కలిగి వచ్చారు. మరి 2 గంటలు ఉండేదానికి నువ్వు సిద్ధపడి వచ్చారు, మంచిదే. కానీ ప్రభు అనేది ఏంటంటే కేవలం వారంలో 2 గంటలు గడిపే మందిరానికి నువ్వు సిద్ధపడి వచ్చావు. మరి మందిరాన్ని ఎంత బాగా కట్టుకున్నావు. నీ ఇంటిలో నువ్వు కేవలం 70-80 సంవత్సరాలు గడిపే ఇంటిని నువ్వు అందంగా ఏర్పాటు చేసుకున్నావు కదా. రేపు నిత్యత్వములో పరలోకములో ప్రభువుతో గడిపే నీ ఆత్మ కోసం నీవు ఎంత సిద్ధపాడి ఉన్నావు, నీ సిద్ధపాటు ఎంత ఉంది అనేది ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. దాన్ని సిద్ధపరచుకోకుండా, ఆత్మను నువ్వు సిద్ధపరచుకోకుండా కేవలం లోక సంబంధంగా మరి నువ్వు మరి మనకు ఇండ్లున్నా, వస్తువులున్నా, తిన్నా, తాగినా దీని అంతటిని బట్టి అక్కడికి నువ్వేం ఎత్తుకెళ్ళేది ఏం ఉండదు.
పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే లోకాసు వార్తలో మరి ఒక ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడు. లోకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయన ఆ ధనవంతుడికి బాగా సమృద్ధిగా పంట పండిందంట. పంట పండిన తర్వాత ఆయన కొట్లన్నీ బాగా పెద్దగా కట్టించుకున్నాడంట. కట్టించుకొని 19వ వచనం నుంచి, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషింపమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అని అతనితో చెప్పెను. దేవుని బిడ్డలారా, సమృద్ధిగా పండింది. పండినటువంటి పంటను బట్టి అంతా పేర్చి పెట్టుకున్నాడు. ప్రాణంతో చెప్తున్నాడు, నువ్వు తిను, తాగు, ఇంకేం వేరే పని లేదు, వేరే పని ఇంకేం లేదు, బాగా తిను, తాగు, సంతోషించమన్నాడు. కానీ ఆయన సంతోషం ఎంతసేపు నింది? పొద్దుగూకిందాకనే ఉండింది. పొద్దు గుంకిన తర్వాత ప్రభువు మాట్లాడాడు, ఎర్రోడా, నువ్వు అనేక సంవత్సరాల కోసం నువ్వు సిద్ధపరుచుకున్నావు, కానీ ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. దేవుని బిడ్డలారా, ఎంత వెర్రితనం అయిపోతుంది. అనేక సంవత్సరాలు ఈ సంపాదన అంతటి ద్వారా సంతోషించి ఆనందించాలని సంపాదించి పెట్టుకున్నది ఇదే రాత్రి కన్ను మోస్తున్నావంటే సంపాదించినాడు గుండెలు బాదుకుంటాడు కదా. సొలొమోను కూడా ఆయన ప్రసంగి గ్రంథంలో అంటాడు, ఎంత సంపాదించాను నేను సంపాదించిందంతా రేపు వాడు నీతిమంతుడికి చెందుతుందో, దుర్మార్గుడికి చెందుతుందో, మంచోడికి చెందుతుందో, చెడ్డోడికి చెందుతుందో అంటాడు ఆయన. అంటే నా సంపాదన అంతా మంచోడికి చెందితే అది ఇంకా ఉంటుంది, కానీ దుర్మార్గుడు దాన్ని మొత్తం పోగొట్టేవాడు చెందితే ఏమవుతుంది? చిన్న కుమారులాగా అయిపోతుంది, అంతే కదా. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, అది సొలొమోను చివరిలో బాధ. ఆయన ఎంత సంపాదించి పెట్టేనే ఈరోజు ఈ ఆస్తి అంతా దాన్ని నిలుపుకుంటారా పోగొట్టుకుంటారా అని లాస్ట్లో ఆయన మరి వేదనతో అన్నటువంటి మాటలు. అందుకని వాక్యం మనకి ఏం చెప్తుంది తెలుసా? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు సర్వలోకాన్ని సంపాదించు. దేవుడికి ఒకడికి చెప్పాడంట, అరే నీకు ఒక ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నాకు మరింత పొలాలు కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఆస్తి కావాలని సంపాదిస్తూ ఉంటే పొద్దున్నే 7 గంటలు నువ్వు సూర్యుడు పొడిచింది కానించి నువ్వు సాయంకాలం లోపల నువ్వు ఎంత దూరం పరిగెత్తుతావు అదంతా నీదేరా అన్నాడంట. సరే పొద్దున సూర్యుడు పొడిచిన కానించి పరిగెత్తను స్టార్ట్ చేశాడంట. పరిగెత్తి పొద్దుగుంకే లోపల పడిపోయాడంట. అప్పుడు పడిపోయినట్టు దేవుడు అన్నాడు, ఒరే పొద్దున్న నుంచి నువ్వు చాలా దూరం పరిగెత్తావు కానీ నీ స్థలం ఎంత? ఈ పరిగెత్తిన ఇంతే, ఈ 6 అడుగులే నీ స్థలం అన్నాడంట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి బట్టి మన సంపాదన దేవుని బట్టి ఉండాలా. ఎందుకంటే మనం శాశ్వత కాలం ఏమి ఏడుంటామా? నువ్వు ఎంత అందమైన ఇళ్ళు కట్టుకున్నా, నువ్వు ఎన్ని డబ్బుని నువ్వు ఎంత పేర్చి పెట్టుకున్నా, శాశ్వతంగా వాటిని మనం కేవలం చూడాల్సిందే, అనుభవించే ఉంటారా? ఉండి తింటున్నావా? మరి ప్రభు ఇంత ఇచ్చి ఉపయోగం ఏంది? ఇచ్చిన దాన్ని తినలేకపోయినప్పుడు ఉపయోగం ఏంది? కేవలం చూస్తూ ఉండేదానికేనా? విచిత్రమైన ఆలోచన అందరికీ ఉంటుంది, అది అనిపించింది నాకు. కాబట్టి ఉన్నదాన్ని నువ్వు నీ కుటుంబం, అందుకనే వాక్యం అంటుంది, దేవుడు నీకు ఇచ్చాడా, ఉన్నంతలో నువ్వు తృప్తిగా తిను, మిగిలిన దాన్ని ఆడ పక్కన పెట్టుకోండి. అటని జల్సా చేయమని చెప్పట్లేదు, నేను జల్సా చేయమని చెప్పట్లేదు. దేవుడు నీకు ఇచ్చాడా, అనుభవించండి, తృప్తిగా తినండి, తాగండి, రోగాలు వస్తే చూపించుకోండి, ఏదైనా ఖర్చు పెట్టాలనిపిస్తే ఖర్చు పెట్టండి. అంతేగాని అది అన్నీ ఆడ గుట్టబెట్టి రేపు కేవలం చూస్తా వెళ్ళిపోయినందువల్ల ఉపయోగం లేనే లేదు.
కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని సొలొమోను మరి ప్రసంగి గ్రంథంలో ఆ మాట అంటాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోను జీవితంలో మందిరాన్ని గొప్పగా కట్టుకొని ఆత్మనెందుకు ఆ రీతిగా ఆయన సిద్ధపాట్లేదు? మందిరాన్ని గొప్పగా కట్టుకున్నటువంటి సొలొమోను జీవితంలో ఆత్మను గురించినటువంటి అవగాహన ఎందుకు లేదు ఆయనకి? అంటే లోక సంబంధంగా సొలొమోను అంత ధనవంతుడు, అంత పేరున్నటువంటి వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి ఇంకెవరు కూడా లేరు. దేవుడు ఆయనకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం దేవుడు అన్నాడు, సొలొమోనా, నీకు ముందు ఉన్నవాళ్ళు కానీ ఇక్కడి నుంచి పుట్టబోయే వాళ్ళల్లో కానీ నీ అంత గొప్పోడు ఎవడు లేడు. అంత గొప్పోడు ఆయన సొలొమోను. అయితే నా ప్రియ దేవుడు అంత గొప్పోడు. ఒక మాట చదవండి, ప్రసంగి 3:20. ఒక స్థలమునకే పోవును, సమస్తము మంటిలో నుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును. నరులు ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. ఏమంటా? ఎంత జ్ఞానం మాటలా ఇవి? జ్ఞానం కలిగినటువంటి మాటలా, జ్ఞానం లేని మాటలా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అన్న మాట ఏంటంటే, పశువులు ఉన్నాయి, పుడతాయి సస్తాయి. మనుషులు ఉన్నారు, పుడతారు సస్తారు. సమస్తం కూడా ఒకే స్థలానికి పోతాయి అన్నారు. మరి పరలోకానికి మనిషి వెళ్తాడా, కిందకి దిగి వస్తాడా? ఇవన్నీ ఎవడు చూశాడు? ఎవడు చూశాడు పరలోకానికి వెళ్తాడని అని ఆయన ప్రశ్నించాడు. ఆయన అంటే ఆత్మను గూర్చిన అవగాహన ఆయనకి లేనే లేదు. కేవలం లోక సంబంధమైన జ్ఞానంతో, లోక సంబంధంగా అన్ని విషయాల్లో ఆరితేరినటువంటి ఆయనకి ఆత్మను కూర్చున్నటువంటి జ్ఞానం ఆయనకి లేదు. అయితే వాళ్ళ నాన్న అయినటువంటి దావీదు ఏమన్నాడు? కీర్తన 16:10 ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన సొలొమోనేమో ఆత్మను గురించి అసలు అవగాహనే లేకుండా జీవిస్తే, దావీదు అని అన్నాడు, నీ పరిశుద్ధిని నీవు కుళ్ళుపట్ట, నీవు నా ఆత్మను నీవు విడిచిపెట్టవు. అంటే ఇది కుళ్ళిపోయేదానికి కాదు, ఈ ఆత్మ నిరంతరం జీవించే దానికోసం నా ఆత్మ నువ్వు నా కోసం ఇలా సిద్ధపరిచావని దావీదు తెలియజేశాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దావీదుకున్నంత అవగాహన ఆయన కుమారుడు అయినటువంటి సొలొమోనుకి లేదు. అందుకని ఆత్మను గూర్చిన అవగాహన లేకుండా ఈ లోకంలో ఆయన వ్యర్థంగా గడిపేశాడు. ఈరోజు మనకుందా ఆత్మను గూర్చిన అవగాహన? మనకుందా లేదా? ఏమ్మా ఉంది. ఎలా ఉంది? వాక్యం ఆత్మను మనం పొందుకొని ఉన్నాం కాబట్టి, ప్రభువుని అంగీకరించినప్పుడే మనకు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మనం ఎప్పుడైతే ప్రభువుని మారు మనసు పొంది పాపక్షమాపణ పొందుకొని బాప్తిసం పొందుకున్నప్పుడే దేవుని ఆత్మతో, చదువు దాన్ని 2:30, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అందుకని ప్రభువుని అంగీకరించినప్పుడు, మనం మారు మనసు పొందినప్పుడు ప్రభువు తన ఆత్మతో మనల్ని నింపుతాడు. ఆత్మతో మనల్ని నింపినప్పుడు ఆత్మ వల్ల ఎలాంటి ప్రయోజనము అని అంటే, మనకిక్కడ 1 కొరింథీ 12వ అధ్యాయంలో 3వ వచనం, చేత దేవుని ఆత్మ వలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడునూ యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆత్మ వలన తప్ప, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడు. ఆయన ప్రభు అని చెప్పాలంటే మనకు ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటేనే యేసు ప్రభువు
ఆయన కుమారుడుగా త్రిత్వములో రెండవ భాగంగా ఆయన ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు. ఆయన ద్వారానే మన ఆత్మ నిత్యత్వంలోకి వెళ్తుంది. ఈ సత్యం అంతా అర్థం కావాలంటే మరి ప్రభువుని మనం ఆత్మ ద్వారా మాత్రమే మనకు ఆ గ్రహింపు వస్తుంది. ఆత్మ లేనట్లయితే మనకు ఆ గ్రహింపు ఉండదు అని అన్నాడు. ఇంకొక మాట కూడా మనకేమంటాడు అంటే 2వ అధ్యాయం 1 కొరింథీ 2 పరసంబంధమైనటువంటి విషయాలు, పరలోక సంబంధమైన విషయాల్లో మనకు ఆ సిలువలో దొంగ ఆయన చాలా అర్థం చేసుకున్నాడు ప్రభువుని. ఆయన అయ్యా నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని పరలోకములో ప్రభువుతో ఉండబోయే ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని అక్కడికి తనను అనుమతించమని కోరాడు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు వాక్యం ఏం చెప్తుంది అని అంటే, మనం 1 కొరింథీ 2:9 వాక్యం అంటుంది, నన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన బిడ్డల కొరకు ఏమి సిద్ధపరిచాడో, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చి ప్రాణం ఇచ్చాడో, రక్తాన్ని వెల ఎందుకు చెందించాడో అని అన్నిటి మనకు అర్థం కావాలి అని అంటే వాక్యం అంటుంది, మనకి ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనిపించలేదు, చెవికి వినిపించలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు. అవి ఏవేవి మన కోసం ప్రభు సిద్ధపరిచాడు, అందుకోసం ఆయన అంత వెల ఎందుకు చెందించాడు అని అంటే వాక్యం అంటుంది, మనకైతే వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు. మన కోసం ప్రభు ఏమి పరలోకంలో సిద్ధపరిచాడో, ఏమి మనం స్వతంత్రించుకోబోతున్నామో వాటన్నిటినీ ప్రభువు మనకు తన ఆత్మ ద్వారా మనకు బయలుపరిచున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోకం అంటుంది, సచ్చినోడు తక్కిడో బిక్కిడని లోకం అంటుంది. మరి ప్రభువు బిడ్డలుగా ప్రభువు మనకేం చెప్తుందంటే, ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఈ ఆత్మ ప్రభువు దగ్గర యుగయుగాలు ఉండబోతుంది. ఇది ప్రభువు మనకు తెలియజేసిన సత్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మనలో ఉండేది ఇది శాశ్వతమైన ఆత్మ. కాబట్టి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అనంటే, కేవలం నీ రోగాన్నో నుంచి విడిపించేదానికో, దయ్యాల నుంచి విడిపించేదాని కొరకు కాదు. కానీ మనలో ఉండేది శాశ్వతమైన తన ఆత్మ. కాబట్టి ఈ ఆత్మను రక్షించేదాని కొరకు ఆయన లోకానికి వచ్చి సిలువలో తన ప్రాణం ఇచ్చాడు. అమూల్యమైన ఆయన రక్తాన్ని వెల చెందించాడు. అందుకే ప్రసంగి 12:7 అన్నాడు, మరి మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుడి దగ్గరికి వెళుతుంది. దేవుడు తన దగ్గరికి ఆత్మను పిలుచుకునే దాని కొరకే ఈ ఏర్పాట్లన్నీ జరిగించాడు. నువ్వు నేను కూడా ఎంతకాలం ఈ లోకంలో ఉన్నా మన ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళేదానికోసం ఈ ఏర్పాట్లు మనం సిద్ధపడి ఉండాలని ఈ ఉదయకాలంలో ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది దైవజనులకు మాత్రమే దేవుడు తన ఆ ఎండింగ్ రోజును గురించి, ఆయన అయిపోయింది నేను వెళ్ళబోతున్నాననే సత్యాన్ని కొంతమందికే బయలుపరిచాడు. 2 పేతురు 1:13 పేతురు గారు అన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు చెప్పాడంట ఆయనకి, నీ గుడారాన్ని నువ్వు త్వరగా విడిచిపెట్టాల్సిన టైం వచ్చేసింది, సిద్ధపడు అని పేతురు గారికి చెప్పారంట. మరి పౌలు గారు అంటాడు 2 తిమోతి 4:6 ఆయన అన్నాడు, నేను వెడలిపోయే కాలం సమీపంగా ఉంది. వెడలిపోయే కాలం సమీపంగా ఉందని వాళ్ళ యొక్క సిద్ధపాటును గురించి ముందుగా తేటతెల్లం చేశారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, బిల్లీ గ్రాహం గారని ప్రపంచంలో
కోట్ల మందికి సువార్త చెప్పినటువంటి ఆయన, అమెరికా అయింది. ఆయన 92వ సంవత్సరంలో మనవళ్ళు మనవరాళ్ళు అందరూ కలిసి ఆయనకు మంచి సూట్ వేసి బర్త్డే చేస్తూ ఉంటే, అప్పుడు బర్త్డే గురించి నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు అది ఇదని వాళ్ళందరూ మాట్లాడుతుంటే, ఆయన అన్న ఒక గొప్ప మాట ఏంటంటే ఐన్స్టీన్ గురించి చెప్పాడు. ఐన్స్టీన్ శాస్త్రవేత్త ఒకసారి ట్రైన్ ఎక్కాడంట. ట్రైన్లో వెళ్తూ ఉంటే టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ అన్నాడంట. సరే ఆయన టికెట్ అనగాలని జోబీలన్నీ దౌడుకుంటా ఉంటే టికెట్ కనపడలేదంట. అప్పుడు ఆయన టికెట్ కలెక్టర్ ఏమన్నట్ట, సార్ మీరు నాకు తెలుసు ఐన్స్టీన్ గారు కదా, మీరు శాస్త్రవేత్త, ఏం పర్లేదు సార్, నేను చూసుకుంటా. లేదా అని చెప్పి ఎత్తుకుతూ ఉంటే, సార్ మీకేం ఇబ్బంది ఏమీ లేదు, మీరు దిగేదగ్గర కూడా మిమ్మల్ని దించేస్తాను, నేను వచ్చి వాళ్ళు చెప్తానులే, నేను మాట్లాడతానులే అని చెప్పాడంట. మళ్ళా ఆయన అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ రిటర్న్లో వస్తే ఇంకా ఎత్తుకుతా ఉన్నాడంట. ఏ సార్ చెప్పినాను కదా మీకు, టికెట్ లేకపోయినా కూడా పర్లేదు అని ఆయన అన్నాడంట. ఆ టికెట్లో ఉందయ్యా నేను ఆడ దిగేది అన్నాడంట. ఏమంట, టికెట్లో నేను ఆడ దిగాలనో టికెట్లో ఉంది అంటే, ఐన్స్టీన్ ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా ఎక్కడ దిగాలనో, తను ఎక్కడ దిగుతాడో ఎక్కడికి వెళ్తాడో ఆయనకి అవగాహన లేదు. నాకు మాత్రం ఇక్కడి నుంచి విడిచిన తర్వాత ఆయన దగ్గరికి పోతాననే నిరీక్షణ నాకుంది అని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఈ దేవుని బిడ్డ జీ జాన్ అని మరి పొద్దున్నే టీవీలో వాక్యం చెప్పేవాడు ఆయన వాయిస్ కూడా చాలా బాగుంటాయి, ఆ వాయిస్ కూడా అందంగా చాలా బాగుంటాయి. జీ జాన్ అని నేను కూడా చాలాసార్లు కూడా వాక్యం వినుండాయింది. ఆయన ఒకసారి మరి పాస్టర్ గారికి ఫోన్ చేశారంట. పాస్టర్ గారికి ఫోన్ చేసి, సార్ మా ఇంటికి రండి, మీరు వచ్చేటప్పుడు ప్రభువు బల్ల తీసుకొని రండి అని చెప్పాడంట. ఆయన వచ్చే లోపల ఈయన ఏం చేశాడు, శుభ్రంగా స్నానం చేసి మంచిగా బట్టలు కట్టుకొని పాస్టర్ గారు వచ్చిన తర్వాత ప్రభువు బల్లలో పాలు పంపులు పొంది వాళ్ళతో కలిసి మరి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రాణం పోయింది. అంటే ఎంత సిద్ధపాటు వాళ్ళకు ఉంది, దేవుడు ఎంత ఖచ్చితంగా వాళ్ళకి తెలియజేశాడో మనకి ఇది అర్థమవుతుంది. కాబట్టి మరి దేవుని బిడ్డలు ఎవరికి చెప్తాడు దేవుడు, దేవునిలో ఆత్మీయంగా బలంగా ఎదిగినటువంటి వాళ్ళకి, పరిచర్లో గొప్పగా చేసినటువంటి వాళ్ళకి ఆయన ఎప్పుడు ఆత్మ వెళ్తుందో చెప్తాడు, అన్నీ కూడా తేట తెల్లం చేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీలో నాలో ఉన్నది శాశ్వతమైన ఆయన ఆత్మ. ఆయన ఇచ్చిన ఆత్మను తిరిగి మరలా మనం ఆయనకి అప్పగించాల్సిన బాధ్యత మనదుంది. మరి యేసుప్రభు వారు సెలవులో ఏం చేశాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడు. ఒకవేళ ఆయన అప్పగించాడు, ఈరోజు నువ్వు నేను కూడా ముగింపులో మన ఆత్మను మన తండ్రికి అప్పగించాల్సిన బాధ్యత మనదుంది. ఒకవేళ మనం అప్పగించకపోతే మన ఆత్మ మళ్ళీ అటుగా మరి ఆడకు కాకుండా ఒకవేళ నరకానికి వెళ్తుందేమో. కాబట్టి అందుకైన సిద్ధపాటు మనం కలిగి లోకంలో ప్రభువు రాకుడి కొరకు మనం సిద్ధపడి ఉండాలని దేవుడు హెచ్చరించాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.